ఏమంటున్నారంటే 11వ అధ్యాయము 22వ వచనంలో, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. ఈ యొక్క సామెతల గ్రంథంలో చాలా రకాలైనటువంటి స్త్రీలు ఉన్నారన్నమాట. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, జారా స్త్రీలు కూడా ఉన్నారు. ఆ జార స్త్రీలు ఉన్నారు. 5వ అధ్యాయం నుండి చదువుతూ ఉంటే చాలా ఎక్కువగా జార స్త్రీల గురించే ఉంటుందన్నమాట. మరి ఇలాంటి స్త్రీలు వివేకము లేని సుందర స్త్రీ అంటే ఈమె అందగత్తే కదా, అందుకనే హేరోదు తెచ్చేసుకున్నాడు. ఈమె వివేకము లేని సుందర స్త్రీ. ఈమె అందమైతే ఉంది కానీ వివేకం ఉందా? లేదు. జ్ఞానం ఉందా? లేదు. మంచి లక్షణాలు ఉన్నాయా? లేవు. కానీ సుందర స్త్రీ, అందమైన స్త్రీ. కానీ ఇలాంటి వాళ్ళు ఏమై ఉన్నారంట? పంది ముక్కుకున్న బంగారు కమ్మి ఉండేది. పందికి ముక్కు కుడతారు ఎవరన్నా? పందికి ఎవరు ముక్కు కుడతారు? ఆ గేదెలకి, ఆవులకి, గొర్రెలకి, మేకల కన్నా చెవుకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక ముద్రని వేస్తారు, కానీ కనీసం ఆంబోతు కన్నా ఒక ముద్ర వేస్తారు. కానీ ఈ పందికి ఎవరు కూడా ఎలాంటి ముద్ర వేయరు అనమాట. కుక్క పిల్ల కన్నా బట్టలు వేస్తారు, కానీ ముచ్చటగా ఈ పందికి బట్టలు అనేది వేయరు. ఎందుకంటే దీనికి ఎంత స్నానం చేయించినా, ఈ ముక్కుకి ఎంత బంగారు కమ్మి పెట్టినా, ఎంత మంచి సుగంధ ద్రవ్యాలు పెట్టినా, మంచి వస్త్రాలు పెట్టినా, ఇది ఉండే స్థానం ఏంటిది? బురదగుంటే. ఒకవేళ ఆ ఏరియాలో బురదగుంటలు లేకపోతే పెంచుకునే వాళ్ళు కూడా చెరువుల్లాంటి గుంటల్లాంటి తవ్వి దానిలో బురద నీళ్ళన్నీ, వాడే నీళ్ళన్నీ పంపిస్తే అక్కడ ఉంటాయి అన్నమాట. ఇది పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదంటే ఇది ఆహారము దేంతో ఉత్పత్తి చేసుకుంటుంది? పంది ముక్కుతో తవ్వి ఆహారాన్ని బయటికి తెచ్చుకుంటుంది. మనుషులు వేసే మేత కాకుండా ఇది ఎంత మట్టికి భూమిని తవ్వుద్ది అనమాట. తవ్వడము కాలుతో తవ్వదు.